న్యాయ వ్యవస్థ చరిత్రలోనే ఒక విచిత్రమైనటువంటి తీర్పు, తాజా విచిత్రమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి ఒక న్యాయమూర్తికి సంబంధించిన ఉదంతం. కర్ణాటక హైకోర్టు సీరియస్గా తీసుకున్నటువంటి విషయం. ఓ పక్కన జస్టిస్ వర్మ గారి ఉదంతం చర్చకొస్తున్న సందర్భంలో ఇక్కడ సమ్మాన్ క్యాపిటల్ లిమిటెడ్ అండ్ మంత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ అదర్స్ వాళ్ళు వేసినటువంటి పిటిషన్కి సంబంధించిన దాంట్లో జరిగినటువంటి ఒక విచిత్రమైనటువంటి అంశం. కర్ణాటక హైకోర్టు సీరియస్ అయినటువంటి అంశం ఏంటంటే, ఇందులో స్థానికంగా ఉన్నటువంటి న్యాయమూర్తి తీర్పిస్తూ ఇందులో ఒకళ్ళకి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుకి సాధారణంగా ప్రతి తీర్పు ఇచ్చేటప్పుడు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఈ తీర్పు, లేకపోతే సో హైకోర్టు గతంలో ఇచ్చిన ఈ తీర్పు ఆధారంగా మేము ఈ తీర్పు చెప్తున్నాం అంటారు. కింద స్థాయి కోర్టులో సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ. అయితే ఇక్కడ విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే, జడ్జి గారు లోకల్గా ఉన్నటువంటి జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పు అసలు ఇంతవరకు ఏ కోర్టు ఇవ్వలేదు. ఏ కోర్టు ఇవ్వనటువంటి తీర్పుని ట్రయల్ జడ్జి ఇచ్చుకొచ్చినటువంటి అంశం. దాంతో ఇప్పుడు ఈ వ్యవహారం పెద్ద సంచలనాత్మకమైనటువంటి వ్యవహారం కింద ఉంది. ట్రయల్ కోర్టు న్యాయమూర్తి మీద విచారణకి ఆదేశించింది న్యాయస్థానం.